సర్వేంద్రియాణం నయనం ప్రధానం జాతీయ అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి, అమ్మనప్రోలు ప్రాథమిక వైద్యశాల డాక్టర్ ప్రసాద్ బాబు గారికి, పారామెడికల్ ఆఫీసర్ షేక్ రవూఫ్ గారికి, పాఠశాలలో పనిచేస్తున్న టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కి ముందుగా నా నమస్కారాలు. విద్యార్థులకు నా ఆశీస్సులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జాతీయ అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఎంతో విలువైనది, ఘనమైనది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో ధైర్య సాహసాలతో ప్రపంచ దేశాలలోనే భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబడడానికి ప్రయత్నిస్తుంటే, మన దేశంలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రస్థానంలో నిలబడటానికి భవిష్యత్తు దర్శనికుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఎంతగానో కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యా విధానంలోని కరికులంలో నిర్దిష్టమైన ప్రణాళికతో పెను మార్పులకు శ్రీకారం చుడుతున్న లోకేష్ బాబు గారికి డిఎస్సి ద్వారా 16,000 మంది ఉపాధ్యాయులను రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. విద్యార్థులకు మంచి కంటి చూపు కలిగి ఉంటేనే విద్యాభ్యాసం చక్కగా జరుగుతుందని, సరైన దృష్టి లేనప్పుడు ఏకాగ్రత చదువుపై లగ్నం కాదని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యార్థులను చిన్న వయసులోనే వైద్య పరీక్షలు నిర్వహించి వారికి తగువైన కళ్ళజోళ్లు అందించడం ద్వారా చదువుకు ఆటంకం లేకుండా విద్యాభ్యాసం సాఫీగా సాగుతుందని వారి ఆలోచన. దీనిలో భాగంగానే నేడు రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారిచే ప్రారంభించిన ఈ కార్యక్రమం చాలా ఉన్నతమైనది, ముఖ్యమైనది. కావున విద్యార్థులందరూ కంటి పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్లు సూచించిన విధంగా పోషకాహారం కూడా తీసుకోవాల్సి ఉంది. సరైన తగు కళ్ళజోలను వాడుకుంటూ మంచిగా విద్యాభ్యాసం చేసి అన్ని రంగాలలో రాణించాలని కోరుకుంటున్నాను. అలాగే మన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వంలో మన నియోజకవర్గంలోని స్కూల్స్ అన్ని అభివృద్ధి చెందుతాయని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు వారికి, కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ ముప్పవరపు సుచిత్ర వీర చౌదరి గారికి, అలాగే హెడ్ మిస్సెస్ గారికి, డాక్టర్ గారికి, ఉన్న అధ్యాపకులకు, అలాగే ముందున్నటువంటి విద్యార్థులందరికీ ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు అంధత్వ నివారణ కింద రాష్ట్ర గవర్నమెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కలిసి స్టేట్ వైడ్గా మరి పాఠశాలలో ఉన్నటువంటి వాళ్ళకి తెలియకుండానే మరి వాళ్ళకి కంటి చూపు ప్రాబ్లం ఉంటుందని తెలుసుకొని వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళ టెస్టులు చేసి వాళ్ళకి ఒక స్పర్శ ఇవ్వడం జరిగింది. మీ విద్యార్థులందరి యొక్క భవిష్యత్తు బాగుండాలి, రాబోయే తరానికి, ఈ రాష్ట్రానికి, మరి దేశానికి వెన్నెముక మరి స్టూడెంట్సే కాబట్టి మా మినిస్టర్ అటువంటి లోకేష్ గారు ఒక మంచి దృక్పథంతో చిన్నతనం నుంచే మరి పిల్లల యొక్క బాగోగులు ఆలోచించి వాళ్ళ విద్యా ప్రమాణాలు పెంచుకుంటూ లోకేష్ గారు మీకోసం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అలాగే ఈ యొక్క హెచ్ఎస్ స్కూల్ విషయంలో ముఖ్యంగా నేను చిన్నప్పటి నుంచి కూడా అమ్మనప్రోలకి ఇది ఒక ఎస్సెట్ అనమాట. ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా మాకు ఫోన్ చేసి ఇక్కడ సీట్ల కోసం కానీ దీంట్లో చదివిన పిల్లల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటే ఈ గ్రామవాసిగా మాకు చాలా సంతోషంగా ఉండదు. అయితే ఇంకో విషయం అంటే వీరయ్య చౌదరి గారు ఉన్నప్పుడు ఈ స్కూల్కి ఎన్నోసార్లు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా చెట్లు కూడా
ఆయన మేమందరం కలిసి నాటిన చెట్లు కూడా చాలా ఉన్నాయి. ఆయన ఎప్పుడు కూడా ఈ స్కూల్ని స్పెషల్గా ఉంచుకోవాలనే దృక్పథంతో కొద్ది రోజుల క్రితం ఆయన ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారిని తీసుకురావటం, ఈ స్కూల్ బిల్డింగ్ మొత్తం చూపించటం, అంతా ఒక ప్రాజెక్ట్ రెడీ చేసి మన జిల్లాలోనే అద్భుతమైన బిల్డింగ్స్ ఇక్కడ ఉన్నారని ఒక కార్యాచరణ మన ఎమ్మెల్యే గారితో సెట్ చేసిన తర్వాత ఇటీవల కొద్ది రోజుల క్రితమే 9 కోట్ల రూపాయల ప్రతిపాదన గవర్నమెంట్ దగ్గర పంపించడం జరిగింది. అంటే త్వరలోనే మనం ఎవరు ఊహించిన విధంగా ఇటువంటి బిల్డింగ్ ఏ కూడా మీరు ఎప్పుడు చూసుకుంటారో గడపడం, మంచి బిల్డింగ్స్ మీకు చదువుకోవడానికి అసౌకర్యంగా ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు చేయడానికి మన వీర చౌదరి గారు మన సిద్ధం చేస్తున్నారు. దానికి మా ఎమ్మెల్యే గారు ఆయన చొరవతోటి, మరి మేడం గారి చొరవతోటి ఈ కార్యక్రమాలు త్వరలోనే, నాకు తెలిసి ఇంకా తక్కువ రోజుల్లోనే ఈ యొక్క కార్యక్రమం ముందరకు వస్తుందని భావిస్తున్నాను. అలాగే ఇక్కడ చదువుకున్న పిల్లలందరూ కూడా ఈ బాగా చదువుకొని మా గ్రామానికి, మీ తల్లిదండ్రులకి, అలాగే మా లోకేష్ గారు మీ ఏ ఉద్దేశంతో మీకు అన్ని విషయాలు సౌకర్యం చేస్తున్నారో మీరు వాళ్ళని కూడా గుర్తు పెట్టుకొని, అంటే చదువులో మీరంతా ముందులో ఉంటే ఆయన సంతోషపడతారు. కాబట్టి ఎక్కడ కూడా మీకు అసౌకర్యం కలగకుండా అన్ని విషయాల్లో మీకు చేతోడు బాధలు ఉంటాము. అలాగే అడ్మిషన్స్ గారు కానీ, అలా టీచర్స్ కానీ ఇక్కడ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మాకు దృష్టికి తీసుకురండి. అన్నీ కూడా మీకు ఎటువంటి చిన్న ప్రాబ్లం రాకుండా చేసే బాధ్యత మేము కూడా తీసుకుంటాం. ఎందుకంటే మా గ్రామానికి మంచి పేరు కాబట్టి మీకు ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురావాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. సాయి తేజస్వి జరగాలి. సాయి తేజస్విని